అందరూ నమస్కారం. ఈరోజు మనం విజయవాడలోని కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎలా వర్క్ చేస్తుంది అనేసి మన ఆటో డ్రైవర్ అన్న కనుక్కుందామని అనుకుంటున్నాం. అన్న చెప్పండి, కూటమి ప్రభుత్వంలో మీకు ఎలా ఉంది? పర్లేదన్న, ప్రస్తుతానికైతే బాగానే నడుస్తుంది, బాగానే ఉంటుంది. కాకపోతే రోడ్లు వేశారు కానీ రోడ్లకు అక్కడక్కడ గుంతలు ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. అదిగాక అధిక ట్రాఫిక్ ఉంటుంది. ఈ స్ట్రీట్ వెండర్లు రోడ్ల మీదకి వచ్చేసి 2 లైన్ల రోడ్డు అయితే ఒక లైన్ మీద వాళ్ళు బండి పెట్టేస్తున్నారు, ఒక లైన్ మీదేమో కార్లు ఆపేసి వాళ్ళకి కావాల్సిన కొనుక్కోవాలంటే కార్ మీద ఆపేసి లోనుకుంటున్నారు. దీనివల్ల ట్రాఫిక్ ఆగిపోతుంది. కాలేజీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ లేదంటే ఆఫీసుల వాళ్ళు కానీ ఎవరికి టయానికి ఆఫీసులకు కానీ స్కూళ్ళకి కానీ జారలేకపోతున్నారు. మీరు అధిక ట్రాఫిక్ అనేసి అంటారు కానీ మరి అభివృద్ధి మన హైదరాబాద్ కంటే మించి అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ. దానివల్ల ఇలాంటి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, దానికి ఏమంటారు? అది వాస్తవేనన్న. ఇప్పుడు అక్కడ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అక్కడ అటున్న ఇన్వెస్టర్లు కూడా అంతా కూడా విజయవాడకి కానీ లేదంటే ఆంధ్రాకి కానీ రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల కూడా కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. అభివృద్ధి అని చెప్పి వేల జనాలు ఇంకా దాంట్లోకి ఇంకా రాలేదు. వేల డబ్బులంతా ఆ రోడ్లకు పెడుతున్నారు. కొంచెం పాడైన రోడ్లని కొంచెం బాగు చేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన అన్న. ఫ్యూచర్లో అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అవుతుందన్న. నెంబర్ 1 సిటీ అవుతుంది. నెంబర్ 1 సిటీ ఆంధ్రప్రదేశ్ గానే ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీకు ఆటో డ్రైవర్లకు 15,000 వేశారంట, అది నిజమేనా? వాస్తవం అన్న, వేశారు, ఇచ్చారు. మీకు వచ్చాయండి? వచ్చినాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కూటమి ప్రభుత్వంలో బాగా జరుగుతుంది అనేసి ఆటో డ్రైవర్ అన్న మనకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, థ్యాంక్ యూ.